గ్రేట్ ఎన్ఎస్ లయన్ న్యూస్ ఛానల్ CEO మీరటి శంకర్గా మనందరికీ తెలుస్తున్నారు. అయితే గతంలో తనతో పరిచయం చాలా కాలం నుంచి పరిచయం ఉంది. తను గ్రేట్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించడం జరిగింది. చాలా కాలంగా దాన్ని కంటిన్యూ చేసి ఎంతో విజయవంతంగా నడపడం జరిగింది. ప్రధాన పత్రికల మూడవే ఈ ఛానల్ అని భావిస్తుంది. అంతకుముందు తను ఒక మాస్టర్గా స్కూల్ కరెస్పాండెంట్గా, గతంలో శాసనసభకు పోటీపడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా, హ్యూమన్ రైట్ ఇంటర్నేషనల్ సంస్థలో సభ్యుడిగా, అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీలో పనిచేసిన వ్యక్తిగా ఇన్ని పాత్రలు పోషిస్తున్న మన నీరటి శంకర్ గారు ఈరోజు గ్రేట్ ఎన్ఎస్ లయన్ ఛానల్ ద్వారా ఇంతమంది దృష్టి తీసుకువెళ్ళి ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టడం అంటే మామూలు విషయం కాదు. బుధవారికాల్లో ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పటికీ ఒకరు ఇద్దరికనే ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళా ఒకరు మైబాడుతారు, ఒకరు కెమెరా ఇస్తాను, ఇద్దరితో ఛానల్ నడిపిస్తాను. కానీ మన శంకర్ భాయ్ మాత్రం తక్కువ పీరియడ్లో ఇంత ఉనికిని తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో ఇది చాలా దూరం వెళ్తుందని ఆశగా ఆకాంక్షిస్తున్నా. ఇంత ఉనికి కొన్ని ఛానళ్లకు, ప్రముఖ ఛానల్ అనే వాటికి కూడా లేదు. ఈరోజు మనం చూస్తున్నాం స్టేట్ లెవెల్లో సుమన్ టీవీ అనేది మనం చూసాం, ప్రధాన లైన్లోకి వచ్చింది. అలాగే క్యూ న్యూస్ అనేది ఇంకా తర్వాత ఇట్లా పోయి వస్తూ ఉన్నాయి. ఆ వరుసలో కూడా మనం చేయాలనే ఆకాంక్ష అభిలాష ఉంది, అనిపిస్తుంది. మరి మీ అందరి శ్రమ మీద అది ఆధారపడి ఉంటుంది. రిపోర్టర్ అంటే ఒక ఉద్యమకారుడితో సమానం. ఎటువంటి దాన్నైనా వెలికి తీసేది రిపోర్టరే. శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ల్యాబ్లో చీకట్లో కూర్చొని చేస్తున్నారు. కానీ రిపోర్టర్ అలాగా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి, అన్ని ప్రమాదాల కాడికి వెళ్ళాలి, ప్రకృతి వైపరీత్యాల కాడికి వెళ్ళాలి, ఉద్యోగాల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రమాదాలను ఉంచుకొని తట్టుకొని ఆకలి తప్పులకు కూడా ఉంచుకొని వార్తలు సేకరించడం అనేది రిపోర్టర్ యొక్క ప్రధాన బాధ్యత. మరి అంత సాహసాన్ని సమాజంలో ఎవరు చేస్తారు? ఎవరు రిపోర్టర్ చేస్తాడు. అది ఎవరు గుర్తించరు. వార్త సరిగా రాసిందా లేదా, మా పేరు రాసిందా లేదా అనేది చూస్తారు తప్ప మరి యొక్క రిపోర్టింగ్లో ఎంత శ్రమ ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది అనేది సమాజం గ్రహించాలి. రిపోర్టర్ అంటే ఇప్పుడు ఒకరోజు మనం తెల్లవారంగా సూర్యుడు వస్తే అందరికీ మనకు వెళ్తురు వస్తుంది, చీకటంతా ఉంటుంది. ఈ రిపోర్టర్ కూడా అదే ఒక సూర్యుడు లాగానే మనకి లేస్తూనే వార్తలతో టీవీలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనం లేచి మనం వార్తలు చూడాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది వేస్తాం. అసలు పేపర్ చూస్తే అంత రిపోర్టర్లు వస్తుంది. సూర్యుడు ప్రకాశించేది అర్ధ భూగోళం వరకే. సూర్యుడు అస్తమించే సామ్రాజ్యం ఉంటుంది కదా, అర్ధ భూగోళం వరకే ఉంటుంది. అది సూర్యుడు కూడా అర్ధ భూగోళానికే వెలుతరిస్తాడు. కానీ రిపోర్టర్ అట్లాగే మొత్తం భూగోళానికి ఇస్తాడు. ఒక సంఘటన ఇప్పుడు జరిగిందంటే వితిన్ 1 hourలో మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అవుతుంది. అది రిపోర్టర్ యొక్క ప్రత్యేకత. అమెరికాలో ఏం జరిగినా ఇక్కడ చేస్తే ఇక్కడ ఏం జరిగినా అమెరికాలో చేస్తారు. మరి అమెరికా ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, అటువైపు ఉంది భూమికి. కానీ వితిన్ మినిట్స్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు. రిపోర్టర్ అనేవాడు ఆ వ్యక్తి సేకరించిన దాన్ని ఎంత వేగంగా పంపగలిగితే అంత ప్రాధాన్యత, ఎంత యాక్యురేట్గా పంపగలిగితే అంత ప్రాధాన్యత. ఒక రిపోర్టింగ్తో ప్రభుత్వం పడిపోతే అదే రిపోర్టింగ్తో ప్రభుత్వం నిలబడతాయి. మనం ఒకే ఒక్కటి సినిమా చూసినాం కదా, ఒక రిపోర్టర్ ఒక ఇంటర్వ్యూతో ప్రభుత్వం పడిపోయింది. అలాగే ఒక సంపాదకీయ వచ్చిందంటే ఈరోజు మోడీ ఒక రిపోర్టర్ రాసింది. మోడీ ఒక దాంట్లో ఉండడానికి ఈరోజు మోడీ ఏమవుతాడో అమెరికా చేతులు కీలకం అయిపోయింది. ఇప్పుడు అమెరికా గురించి మనం ఉండాలి, లేమంటే లేవాలి. అది రిపోర్టర్ యొక్క గొప్పతనం. ఈ విధంగా రిపోర్టర్కు సమాజంలో మంచి గ్రిప్ ఉంటుంది, అవగాహన ఉంటుంది, ధైర్యం ఉంటుంది, విచక్షణ కూడా ఉంటుంది. రిపోర్టర్ అంటే మామూలు విషయం కాదు. ఒక
రాజకీయ నాయకుడికి లేని టాలెంట్స్ ఎక్కువ పడుతున్నాయి. రాజకీయ నాయకుడు తన పట్టలేదు తానే పరిగెత్తాడు, కానీ రికార్డు అట్లా కాదు. అన్ని పార్టీల భావజాలను అర్థం చేసుకోవాలి, అన్ని కుల మత సంస్కృతులను మనం అవగాహన చేసుకొని ఏ వార్తకు తగ్గట్టు ఆ వార్తకు సరైన పదాల ఎన్నిక కూడా కూర్చుకొని తర్వాత రిపోర్టింగ్ చేస్తాడు వ్యాసం రాస్తాడు. మరి అటువంటి బాధ్యతలో ఈరోజు మనం ఉన్నాం. మనము మన ఛానల్ ఒక ఉనికిలోకి తీసుకురావాలి. మనకు మంచి పేరు, మనకు ఇంట్లో ఉపాధి రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. అవగాహన లేని వార్తలు పత్రికల్లో రాయాలి, మీడియాలో కూడా చూడాలి. అవగాహన ఉండాలి, సబ్జెక్ట్పై గుర్తు ఉండాలి, దాన్ని స్టడీ చేయాలి. తొందర పడకుండా ఒక మంచి వ్యాసం రాసి మన ఛానల్ ఇస్తే వారు దాన్ని ఎంత దూరం తీసుకోవాలో అంత దూరం తీసుకోవాలి. దాని మీదే మనకు రేటింగ్ అనేది వస్తుంది. ఈరోజు 1,00,000 మంది చూడాలంటే అట్లనే చూడదు, దానిలో ఒక అది ఉండాలి, సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఉండాలి. మరి ఆ విధంగా మనము మనల్ని మనము మోటివేషన్ చేసుకుంటూ, మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటూ వార్తలు ఎలా రాయాలి, ఎలా మొత్తంలో టైటిల్ ఎలా పెట్టాలి, టైటిల్ తోటే ఆ వార్త చదవాల వార్త అనేది ఉంటుంది. మరి అటువంటి నైపుణ్యాలను నేర్చుకొని సమాజంలో ఉన్న రుగ్మతలను ముఖ్యంగా కులపరమైన రుగ్మతలు ఉన్నాయి, మతపరమైన రుగ్మతలు ఉన్నాయి, శుభ్రతపరమైన వ్యాధులు, ఎడ్యుకేషన్ బాగా లేకపోవడం, ఉపాధి లేకపోవడం, ఆత్మహత్యలు, యాక్సిడెంట్లు, పలు రకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి. మనం ప్రజల పక్షాన ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వార్తగా సేకరించి పబ్లిక్ ముందు పెట్టగలిగితే ఆ పబ్లిక్ మనల్ని అర్థం చేసుకుంటాం. ఒక మంచి దృక్పథంతో ఉన్నాం, వీళ్ళ ఛానల్ ఒక భవిష్యత్తు ఉన్నది అని చెప్పి ప్రధాన ఛానల్ పక్కన పెట్టి మన ఛానల్ చూడాలి. అంటే క్రియేటివ్గా మనం వెళ్తే మనకు భవిష్యత్తు ఉంటుంది. మన ఛానల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముందుకెళ్ళాలి. ఈరోజు ఏదైనా ఒక పరిశోధనాత్మకమైన ఒక డాక్యుమెంట్ తీయాలి. ఎలా తీయాలి? దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాన్ని శోధించి సాధించి దాన్ని సబ్జెక్ట్ తయారు చేసి ఇంటర్వ్యూ చేసే పద్ధతి కానీ, రాసే పద్ధతి కానీ, పదాల కూర్పు కానీ, ఇవన్నీ దానికి తగ్గ సెట్టింగ్ కానీ, సెట్టింగ్ లేకపోతే కూడా కుదరదు. పరికరాలు ఉండాలి, మైక్ ఉండాలి, ఉండాలి, మనకు స్మార్ట్ ఫోన్ ఉండాలి, రకరకాల అప్పుడు నోట్ చేసుకోవడం పేపర్ జేబులో ఉండాలి, అవసరం కూడా బ్యాగ్ మనం ఎక్కడైనా వెళ్తే మంచినీళ్ళ బాటలో బిస్కెట్లో ఉండాలి. ఇలా మనం వెళ్ళినప్పుడు ఆఫీస్ బస్సులు యూజ్ చేసుకోవాలి, బైక్ లేకపోతే ఫ్రెండ్స్ బైక్ యూజ్ చేసుకోవాలి. రకరకాల అవతారాలు ఎత్తి మనం వార్తలు సేకరిస్తూ సమాజం ముందు పెడితే మన ఛానల్ను మనం ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. మన అంత పట్టుదలతో మన ఇండస్ లైన్ ఒక అన్నగారు శంకరన్న గారు పట్టుదలతో ఉన్నారు. చాలా సీనియర్ మోస్ట్ ఆయన. రేటింగ్ అంటే 20-30 ఏళ్ళ కింద పెట్టారు రేటింగ్ పత్రిక, 30 ఏళ్ళ కింద. అంత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పెట్టే ఛానల్కి లేదు. ఎన్నో ఛానల్ వస్తున్నాయి కదా. జ్యోతి కూడా ఒకప్పుడు మూట పడ్డది, అది లేచింది. ఈరోజు ప్రథమ స్థానంలో, ద్వితీయ స్థానంలో జ్యోతి వెతుకుతాడు. ఆ అంత పెద్ద పత్రిక కూడా ఎందుకు మూతపడ్డది? ఉదయం ఎందుకు మూతపడ్డది? సూర్య ఎందుకు మూతపడ్డది? వార్త ఎందుకు మూతపడ్డది? రమ ఏది? భూమి ఏది? ఎన్నో పత్రికలు మూలమైపోయినాయి. ఎందుకు? అసలు క్రియేటివ్ లేకపోతే అంతే. ఇప్పుడు మనకు కంటెంట్ క్వాలిటీ లేకపోయినా, కంటెంట్ లేకపోయినా అది దానికి వాల్యూ ఉండదు. కాబట్టి మనం ఉన్నది ఇప్పుడు 20 మంది అయినా 20+20 డబ్బు చేసుకుంటూ పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా రేపు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పులు చేస్తుందో, ముఖ్యంగా కూల్చివేతలపై సీఎం కానీ ప్రియంగా ఎవరైనా కానీ చీల్చి చెండాడాలి. పాలక పక్షాన్ని చీల్చి చెండాడకపోతే ఆ పక్షానికి వాల్యూ ఉండదు, ఆ ఛానల్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు పాలక పక్షాన్ని బాగా చేస్తే సూచనలు చూడలేదు. కాబట్టి వాళ్ళు చేసే తప్పులను ఎత్తిస్తుంటారు. మంచిని ఎవరైనా ప్రజలు అంశాలు స్వీకరిస్తారు, వాళ్ళకి తెలుసు. అది చెడును మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. పెన్షన్ తీసుకుంటా
ప్రభుత్వాన్ని ముసలికి ఉండదోసే అంత శక్తిని వాళ్ళకు నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళు పెన్షన్ ఇచ్చి తప్పులు చేస్తా అంటే తప్పులు చేసిన వల్ల రేపు ఎన్నుకుంటాను. కాబట్టి ఈరోజు మరి రేవంత్ రెడ్డి చేసే తప్పులు ఎందుకంటే వచ్చి ఎత్తాడు కావచ్చు, కానీ తప్పులు కూడా అదే లెవెల్లో ఉన్నాయి. కాబట్టి సూపర్ అవసరం లేదు. మనం సాహసంతో పోలీసులకు భయపడకుండా వాళ్ళకి ఇచ్చిన వివరాలను ఇచ్చుకుంటూ మనం సొసైటీలోకి వెళ్ళి వార్తలు సేకరిస్తూ మనం 1+1 లేదా 1+2 రేపు మళ్ళా జరగబోయే మీటింగ్ నిండితే ఎంత గొప్పగా ఉంటుంది. మన ఛానల్ ఏ విధంగా తెలుసుకొని ఆ విధంగా ట్రై చేస్తూ మరి శంకరన్న గారు ఒక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం. దీన్ని ఈ ఇయర్ ఒక 1 year అవుతుంది. ఈ 1 yearలో అసలు చూసే వాళ్ళకు దీనికి ఉనికి లేదనుకున్నాను. ఈరోజు ఉనికి అనిపిస్తారు. మరి ఇంకొక 1 yearలో తర్వాత ఎట్లుంటుంది, ఇంకొక ఆఫ్టర్ ఎలక్షన్ వరకు ఎట్లుంటుంది. ఎలక్షన్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలలో మనం మొత్తం 33 జిల్లాలలో విస్తరించి ఒక ప్రధాన ఛానల్గా మనం వాడే అవకాశం ఉంది. మరి ఇంత తక్కువతో ఇంకోకుండా శంకరయ్య అంతా ఉంది. వారిని నడిపిస్తూ మనము కూడా ఒక మంచి టార్గెట్తో ఎక్కడికి వెళ్ళినా ఒక యాడ్స్ అనేది ఇంపార్టెంట్. పత్రిక బతకాలన్నా, మనం బతకాలన్నా, యజమాన్యం బతకాలన్నా యాడ్స్. తర్వాత ఏముంటుంది, ఎక్కడ పోయినా ఏదన్నా పోతే క్రియేటివిటీగా రాస్తే వాళ్ళే పిలిచిస్తారు. అది వేరే విషయం. ఇటువంటి అన్నీ మనం గ్రహించి ఇంకా మన క్రియేటివిటీని బయటకు తీసి దేన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఎలా ముందు మన వాల్యూ ఏంది, సంవత్సరం తర్వాత మన వాల్యూ ఏంటి, మన వాల్యూ మనం ఏమి రాయకపోతే మన వాల్యూ ఏ లెవెల్ ఉందో అదే లెవెల్ ఉంటుంది. అదే వారానికి ఒక వార్త రాసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మిమ్మల్ని పిలుస్తారు, రండి సార్ మా మీరు తీసుకోండి, రండి మా వార్త తీసుకోండి, వాళ్ళే పిలుస్తారు. వాళ్ళు కాల్ చేసి పిలిచి వీడియో తీసుకొని బయటట్టుగా మనం ఎదగాలి. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా శంకరానికి పోయాడుగా మనం ఇండివిజువల్గా ఎదగాలి. మనం ఎదిగితే శంకరాన్ని ఎదిగినట్టు, సంస్థ ఎదిగినట్టు. ఇప్పుడు ఒక 50 రూపాయలు సంపాదించాలనుకోండి, మీరు కంటిన్యూ కావాలి, పెట్రోల్ డీజిల్ టీటీలకు మేము పేపర్ టైం ఖర్చులు మార్చుకొని సంస్థను కూడా పోషించే పద్ధతిలో మనం వెళ్తే సంస్థ ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా ఈ 4 మాటలు విన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు.